ఇస్తున్నాము. ఇప్పుడు జరుగుతున్న సంఘటన, విశాఖపట్నంలో జరిగిన సంఘటనకి నిజంగా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. చక్కగా తొందరగా వారు కోలుకోవాలని, విశాఖపట్నం ఊరు కూడా చాలా అద్భుతంగా ఉన్నత స్థాయికి మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఈ భక్తి ద్వారా అక్కడ ఉన్న ప్రజలందరికీ మరొకసారి ఆశీర్వచనం అనేది మేము ఇక్కడ నుండి పంపిస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా కోలుకుంటే చక్కగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అద్భుతమైన స్థాయిలో అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా కోలుకున్న తర్వాత విశాఖపట్నం వాస్తవ్యులందరూ కలవడానికి మళ్ళీ వస్తాము. ప్రస్తుతం విజయవాడకి మాత్రం 20 తర్వాత ప్లాన్ చేస్తాము. ఇది పర్యటన వివరణ. ప్రస్తుతానికైతే ఈ వారం ఈ రోజులు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఏ సమస్య అయినప్పటికీ హైదరాబాద్లో మమ్మల్ని కలవచ్చు చెప్పగలుగుతాం. ఓకే అండి. ఎంతోమంది మన కార్యక్రమంలో కాల్ చేస్తుంటారు. వారి సమస్య చెప్పినప్పుడు సమస్యలను విశ్లేషించి ఏ రత్నం ధరించాలో చెప్తూ ఉంటారు. అలాగే ఏ మంత్రం పఠిస్తే బాగుంటుందో చెప్తుంటారు. బాగానే ఉందండి. కానీ ప్రతి సమస్యకి రత్నమే పరిష్కార మార్గం అవుతుందా? అలాగే ప్రతి ఒక్క ఇబ్బందికి ఈ మంత్రంతో మార్గం సుగమం అవుతుందంటారా? ఇక్కడ మార్గము అనేసరికి ఏంటంటే మనకు సహజంగా ప్రతి మనిషి ఫస్ట్ ఫోన్ ఎత్తగానే హలో హవాయి అంటే బాగున్నానరా అంటాడు. తర్వాత డీటెయిల్గా ఎలాగానే ఏం చెప్తాడు వాడు, నాకు ఈ ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఉంది చెప్తాడు. బాగున్నాను ముందు ఎందుకు అంటాడు అంటే సహజంగా శరీరం ఆరోగ్యం బాగుంది కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెప్తుంటాడు. మన ఫోన్లో మాట్లాడుకుంటుంటాం కదా, హవాయి అంటే ఫైన్ అని వస్తాం ముందు, తర్వాత అనే మాటలని కష్టాలని చెప్పుకుంటుంటాం అన్నమాట. అది మనకు అలవాటు అయిపోయింది. అలాగేంటంటే జ్యోతిష్యంలో కూడాను మనకేంటంటే మనిషి జీవన విధానం సాగిపోతుంది. ప్రకృతి సహజంగాను భగవంతుడు రాసిన తలరాతలా నడుస్తూనే ఉంటుంది. కానీ యోగ బిందువులు, రాజయోగం, విపరీత రాజయోగం వెళ్ళాలని ఒక ఆలోచన, ఒక జ్ఞానము, ఒక శక్తి, అదేవిధంగా ఆ భావంతో ముందుకెళ్ళే స్థితిలో ముందుకెళ్ళే భగవంతుడు రాసిపెట్టిన వాళ్ళకి ఒక్కొక్కసారి జ్యోతిష్యుల ద్వారా కొన్ని మార్గాలు కూడా తెలియజేస్తుంటారు అనమాట. ఎందుకంటే భూమి మీద పుట్టిన ఇద్దరు వ్యక్తులు, ఒకరు డాక్టర్ని భగవంతుడిగా మనం కొలుస్తాము, రెండోది మార్గం చూపించేవారు జ్యోతిష్యులు అని చెప్తాము, అంటే రాజమార్గం చూపించేది అనమాట. అంచేత ఈ ప్రోగ్రాం చూసేటప్పుడు ఎవరికైనా మనసులో అనిపించవచ్చు, నేను ఉన్న పరిస్థితి ఇది, కొంచెం ముందుకు వెళ్తే బాగున్నామో, మంచి యోగానికి వెళ్తే బాగున్నామో, అలా అనిపించినప్పుడు వాళ్ళకి ఉండే మార్గాన్ని మా దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఈ విధంగా వెళ్తే బాగుంటుంది, ఒక మార్గాన్ని మేము చూపిస్తామట. అటువంటి మార్గానికి వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి సాధన చేయాలి అన్న దాంట్లో ఒకటి మంత్రము, రెండవది రంత్రము. సో మంత్రము అనేసరికి ప్రతి మనిషి జీవనంలో ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చేది మంత్రం అన్నమాట. పూర్వకాలంలో కూడా మనం చూసి ఉన్నాం, ఇది ఎన్నోసార్లు ఎపిసోడ్లో మనం చెప్పి ఉన్నాము. మంత్రానికి అంత బలం ఉందని చెప్తుంటాం అన్నమాట. దాంతోపాటు ఒక రత్నం. మంత్రం అనేది శరీరంలో రుగ్మతలన్నీ తీసి బయట పెడుతుంది, ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది, ఒక మార్గాన్ని జ్ఞాననేత్రాన్ని తెలియజేస్తుంది అనమాట. అదేవిధంగా ఒక రత్నం ఉందంటే సూర్యకిరణాలను వచ్చే ఉన్న పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చి మన శరీరంలో ప్రవేశపెడుతుంది అనమాట. ఎటువంటి రత్నం ధారణ చేయాలి సరిగ్గా తెలుసుకుని ధారణ చేయకపోతే మాత్రం డెఫినెట్గా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది బాడీలో. అప్పుడు ఏంటంటే మనం వికారంగా ఉండి ఏదో తెలియని పనులు, మనకు మనసుకు నచ్చని పనులు, ప్రకృతికి విరుద్ధమైన పనులు, సొసైటీకి విరుద్ధమైన కార్యక్రమాలు చేయడం మొదలు పెడతామన్నమాట. అంచేది ఏంటంటే ఎటువంటి రత్నధారణ చేయాలి, ఎటువంటి మంత్ర సాధన చేయాలి అని జ్యోతిష్యుల ద్వారా తెలుసుకోవడం అనేది ప్రాశస్యం అన్నమాట. ఇవన్నీ మీకు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యులు మేము చెప్తాం కాబట్టి ఇప్పుడున్న సమయం నుండి భక్తి టీవీ చూసే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే చక్కగా మీరు అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే మీ యొక్క జీవన విధానంలో మార్పులు ఏ విధంగా జరుగుతాయి అని తెలుసుకోవడం ఒక స్థితి, తెలుసుకున్న తర్వాత ఆచరించడం ఇంకొక స్థితి. సో తెలుసుకోవడానికి ముందు ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అక్కడ ఆచరణ మార్గంలో కూడా మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మోక్ష సాధన చేయడానికి అవకాశం ఉందన్నమాట. భక్తి తప్ప ఈ కలియుగంలో ఇంకేమీ లేదు. నారాయణ నామస్మరణ చేస్తేనే అద్భుత యోగం వెళ్తారని చెప్తారు. నామస్మరణ కానీ సంగీత గాత్రం చేస్తే ఇంకా అద్భుతంగా ఉందని చెప్తారు. అదేవిధంగా జ్యోతిషుల ద్వారా తెలుసుకుని సన్మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మోక్ష మార్గం వస్తుందని చెప్తామన్నమాట. అంచేత మీ జీవన విధానాన్ని, మీ జాతక చక్రంలో ఏ విధంగా ఉందో తెలుసుకుని దాన్ని బట్టి ఏ మార్గంలో మీరు వెళ్ళగలిగితే బాగుంటుంది మా దగ్గర సలహాలు తీసుకుని ఆ విధంగా వెళ్ళడానికి ప్రయత్నించాలి, సక్సెస్ ఉంటుందన్నమాట. వీటన్నిటి మీకు చెప్పేది శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలం కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి చెప్పగలుగుతాను. అర్థమైందండి, చాలా వివరంగా కూడా తెలియజేశారని. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు వీరేష్. గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13 చెప్పండి. 4 అండి? 1985 అండి? అవునా. సమయం చెప్పండి. మార్నింగ్ 8. ఉదయం 8 గంటలకు. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? మహబూబ్నగర్. ఓకే, సమస్య ఏంటండి? రత్నం ఎటువంటి రత్నం ఓకే అండి, మాట్లాడండి. మంతా సూర్య మీరు ఏం చేస్తుంటారండి ఇప్పుడు? జాబ్ చేస్తాను సార్. జాబ్ చేస్తున్నారా? సరే అండి. మీది ఇక్కడ శ్రవణ నక్షత్రం అయిందండి, మకర రాశి అయింది, లగ్నం కూడా చూస్తే ఇక్కడ వృషభ లగ్నం అయిందండి మీది. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం జాతకరీత్యా తీసుకున్నప్పుడు అంటే 2002 నుండి మీకు రాహు దశ నడుస్తోందండి. అందులో కూడా అంతర్దశలో శుక్రుడి యొక్క ప్రభావం కనబడుతోందండి. అద్భుతమైన స్థితి. శుక్రుడు అన్నవాడు లగ్నానికి అధిపతి, రాహు అన్నవాడు మీ జాతకంలో 12 ఇంట్లో ఉన్నప్పటికీ కూడాను రాహు శుక్ర కలయికల మాయతో కూడిన ధనం కూడా వస్తుందని చెప్తుంటారు అన్నమాట.
మాయ చేసి ధనం ఇస్తాడన్నమాట. ఏదో రకంగా అకస్మాత్ ధనలాభం, లాటరీస్ అంటా చూస్తుంటే అదేవిధంగా ఏదో ధనం వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎటువంటి రత్నధారణ చేయాలన్న విషయానికి వచ్చినప్పుడు లగ్నానికి ధనము పంచమాధిపతి, ధనాధిపతి పంచమాధిపతి అని బుధుడు మాట. బుధుడు 2వ ఇంటికి అధిపతి మాట, ధనస్థానానికి అధిపతి, మేధస్సుని ఇచ్చేవాడు వాడేమాట. పంచమానికి కూడా అధిపతి. పంచమం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థానం అన్నమాట. దాని 2కి అధిపతి బుధుడు కాబట్టి అటువంటి బుధుడు మీ జాతకంలోని లాభస్థానం ఉన్నప్పటికీ గురుడు ఇంట్లో బలహీనంగా కనబడుతున్నాడు అనమాట. రవితోని శుక్రుడితో కలిసి ఉన్నాడు అనమాట. ఇటువంటి బుధుడు యొక్క బలాన్ని పెంచుకోగలిగితే మేధస్సు రావడము, తర్వాత ఆర్థిక వనరులు ఏర్పాటు జరగడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. లైఫ్లో మంచి సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన పచ్చ గరుడు పచ్చ అని చెప్తూ ఈ టీవీలో ఎన్నోసార్లు చెప్పి ఉన్నాయి ఈ భాగాన్ని. ఈ రత్నాన్ని కనీసం ఒక 4 క్యారెట్స్ వరకు చిటికి వేలు పెట్టుకోవడం ప్రయత్నించండి. దీంతో పాటు ఏం చేస్తారంటే ప్రత్యేకించి నిత్యము పంచమాధిపతి బుధుడై ఉన్నాడు కాబట్టి విష్ణు సహస్రనామం చదవడం కానీ, నారాయణ అష్టాక్షరి మహామంత్రం అంటే ఓం నమో నారాయణాయ నమః ఈ మంత్రాన్ని మెడిటేషన్ చేయడం కానీ రెండింటిలో ఏ ఒక్కటి చేసినా కూడా మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాను. ఓకే అండి, ఎన్నో రకాల సమస్యల గురించి మాట్లాడుకుంటుంటాం. ఏ సమస్య గురించి మాట్లాడినా మీరు అంటుంటారు యోగం కూడా ఉండాలి అని మీరు అంటుంటారు కదా. చాలా మంది సంతాన యోగం లేదని బాధపడుతుంటారు కదా. మరి సంతాన యోగం కోసం కూడా మీరు ఇప్పుడు చెప్పారు రత్నం, మరి ఈ మంత్రం ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పారు కదా. మరి రత్నం ద్వారా మంత్ర సాధన ద్వారా ఈ యోగం కూడా వచ్చే అవకాశం ఉంటుందంట వ్యక్తి జాతకంలో? డెఫినెట్లీ అండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న పంచమ స్థానము అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థానం అని చెప్పాం. పంచమ స్థానమే పుత్రస్థానం, పంచమ స్థానమే మోక్షస్థానం అంటాం. పంచమలో ఉండే గ్రహాన్ని బట్టి ఆ వ్యక్తి ఏ విధమైన మోక్షాన్ని పొందుతాడని చెప్తున్నమాట. ఈ లౌకిక ప్రపంచంలో ఏ విధంగా బయటకు వెళ్ళి రాజమార్గంలో భగవతత్వాన్ని తెలుసుకుని మోక్షం సాధించగలని చెప్తాం. ఇక్కడ మోక్షము అంటే చిన్నపిల్లల కంటే వాళ్ళకున్న కష్టాలను బయటకు వెళ్ళడం. 15 years నుండి 20 years వాళ్ళకి మోక్షం అంటే వాళ్ళు చదివే చదువు నుండి బయటపడడం, అంటే చక్కగా చదవడం, అది ఒక టెన్షన్. ఆ టెన్షన్ నుండి బయటపడడమే వాళ్ళకి మోక్షం అన్నమాట. ఓ 30 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకంటే ఉద్యోగంలో సెటిల్మెంట్ అయ్యి చక్కటి జీతం వచ్చి వివాహం చేసుకోవడం ఒక మోక్షం అన్నమాట. 50 సంవత్సరాల వాళ్ళకి ఏంటంటే ఈ శరీర తత్వం గురించి తెలుసుకుని రాజమార్గంలో భగవంతు గురించి తెలుసుకుంటూ మోక్ష సాధన చేయడం అన్నమాట. మోక్షం అనే పదానికి ఇన్ని రకాల అంతరార్థమైన అర్థాలు ఉంటాయన్నమాట. ఆ విధంగానే పంచమ స్థానంలో ఉన్న పుత్ర సంతానం కలిగితేనే మోక్షం అంటే ఏమిటో మనకు తలకొరువు అంటాడు. మనకు మోక్షాన్ని ఇచ్చేవాడు మన సంతానం, మన వంశోద్ధారులు మన మోక్షాన్ని ఇస్తాడు అక్కడ. అటువంటి సంతానము పంచమ స్థానం దృష్టిలో పెట్టుకుని పంచమ స్థానాధిపతి ఎవరు ఉన్నారో తెలుసుకుని దాన్ని బట్టి ఎటువంటి సంతానం కలుగుతుందని చెప్తామన్నమాట. సో సంతానం ఉన్నదా లేదా పంచమ స్థానం గ్రహాన్ని బట్టి, అక్కడ ఉండే గ్రహాన్ని యొక్క తత్వాన్ని బట్టి ఎటువంటి సంతానం కలుగుతారు, ఆడ సంతానమా మగ సంతానమా, ఇది కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది జ్యోతిశాస్త్రపరంగా అన్నమాట. ఇటువంటి సంతానం ఒక్కొక్కసారి అక్కడ ఉండే గ్రహాన్ని బట్టి సంతాన యోగం లేదని చెప్తుంటాం. ఒక్కొక్కసారి శుక్రుడు రవి కలిసి ఉన్న సమయంలో పుట్టినప్పుడు శుక్రమోడియంలో సంతానం కలగదని చెప్తాం. సో గురు శుక్రుడు రవిలకు కలియకతో పుట్టినప్పుడు గురుమోడియంలో మగ సంతానమే కలగదని చెప్తుంటాం. ఇవన్నీ మన శాస్త్రాల్లో చెప్పి ఉన్నాయి. అయితే విశ్లేషంగా మనం ఎప్పుడైతే లోపలికి వెళ్తాం సంతాన యోగం ఎప్పుడు ఉన్నది, ఒకవేళ ఉంటే కొంచెం యోగం ఉన్న ఆ యోగాన్ని విపరీత రాజయోగంలో అద్భుతమైన స్థాయికి ఏ విధంగా తీసుకెళ్ళాలి అని జ్యోతిషాస్త్రం చెప్తున్నమాట. కొంతమంది ఏంటంటే మగపిల్లడు పుడితే బాగునుకుంటారు, పుట్టిన తర్వాత వాడు ఎందుకు పుట్టారా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కారణం ఏంటంటే ఆ పంచమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి, గ్రహ దృష్టిని బట్టి అలాగవుతుందన్నమాట. అటువంటిప్పుడు మనం ముందుగానే తీసుకోవాల్సిన ప్రక్రియలను తీసుకుంటూ మంత్రశాస్త్రంతో సాధన చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే డెఫినెట్గా పుట్టబోయే సంతానం కూడా రాజమార్గంలో అద్భుతమైన స్థాయి మన పేరు ప్రతిష్టలు నిలబెట్టేట్టుగా పుడతారన్నమాట. అందుకోసం పూర్వకాలంలో ఏంటంటే 6వ మాసం వచ్చిన తర్వాత రామాయణ మహాభారతాలు ఆడవాళ్ళ చేత చక్కగా చదివించేవారు. చదవడం వల్ల ఏంటి సుందరకాండ ఏంటి ఇవన్నీ సులువుగా మనకు ప్రసవం జరగడం, ఆ తర్వాత ఆ సంతానం కూడా మంచి యోగంలో ముందుకు వెళ్తారని ఆ విధంగా చదివేవారు. ఇప్పుడే ఉంది అసలు రామాయణం ఎక్కడుందో తెలియదు, మహాభారతం ఎక్కడుందో తెలియదు. సిజరింగ్ చేస్తే చాలు టైం డేట్ నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు అన్నమాట అందరూ. ఈ టైం బాగుంటే చెప్పండి, ఆ టైం పైకి సిజరింగ్ చేసేస్తానని. ఎందుకంటే వాళ్ళకి డెలివరీ నార్మల్ డెలివరీకి ఇష్టమే ఉండదు కొంతమందికి. అయితే ఇది పరిస్థితి జరుగుతుంది ఇప్పుడు. అంచేత సంతాన విషయానికి వచ్చినప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఎప్పుడంటే వివాహం అవ్వగానే మన పంచమ స్థానం ఏ విధంగా తెలుసుకుని దాన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలో తెలుసుకుని దానికి సంబంధించిన మంత్రశాస్త్రము రత్నశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ధారణ చేయడానికి ప్రయత్నించగలిగితే అద్భుతమైన సంతానం కలుగుతున్నమాట. ఆ సంతానమే మనకు సౌభాగ్యము, అన్ని రకాల రాజమార్గాలు, పిల్లల వల్ల రాజమార్గాలు కూడా మనకు కలిగే అవకాశం అనమాట. ఇవన్నీ మీకు జ్యోతిషాస్త్రంలో శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యంలో తెలుస్తున్నమాట. అంచేత ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా చాలామంది ఇటువంటి సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి చక్కగా నేరుగా రండి, మీ సమస్య పరిష్కార మార్గం మేము చెప్పగలుగుతాం. టీవీలో ఏ విధంగా చెప్తున్నామో నిజ స్వరూపంలో కూడా అక్కడ మీరు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా చక్కగా మీకున్న సమస్య పరిష్కారం మనం చేస్తాం కాబట్టి డెఫినెట్గా రండి. 1 గంట కాలం మీద కాదనుకుని చక్కగా కూర్చుంటే అన్ని వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరి విన్నారు కదా, మరి నేరుగా కలుసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. జాతక సమస్యలు వివరించి పరిష్కార మార్గం పొందే అవకాశం సొంతం చేసుకోవచ్చు. ఉద్యోగం, విదేశీయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఇలా ఎటువంటి జాతక సమస్యలను వివరించవచ్చు. ఏ రత్నం ధరించాలి, ఏ మంత్రం పఠించాలి, ఏ యంత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు, ఇలా ఎన్నో విషయాలు తెలియజేస్తారు. అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో
మీ పేరు చెప్పండి. నా పేరు వెంకట నాగలక్ష్మి సువర్ణ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 19, 1992. 1992. సమయం చెప్పండి. సమయం ఏ టైం? టైం అంటే నైట్ 12 ఆ టైంలో. 12 దాటిన తర్వాత అంటే 20వ తేదీ వస్తుంది కదండి? 12 లోపేనండి. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? ప్రకాశం జిల్లా. ఓకే. సమస్య ఏంటో మంతా సూర్యనారాయణ శర్మ గారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా. గురుగారు, నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను. అమ్మ మీది ఇక్కడ పుష్యమి నక్షత్రం అయిందమ్మా, కర్కాటక రాశి అయింది. లగ్నం కూడా చూస్తే తులా లగ్నం అని, రాజ్యంలో చంద్రుడు బలంగానే ఉన్నాడు. కొంచెం కష్టపడితే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఈ నవంబర్ 2వ తారీఖు తర్వాత మీరు చేసే ప్రయత్నాల్లో అక్కడ నుండి 2 సంవత్సరాల లోపల మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందమ్మా. ప్రస్తుతానికి బుధుడి యొక్క మహార్దశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో శుక్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా జాతక రీత్యా దశల ప్రకారం చూసుకున్న 2017 మార్చి లోపల గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కనబడుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. దీనికి భాగ్యంలో కేతు ఉండడము, భాగ్యాధిపతి బుధుడై ఉండడము, అటువంటి బుధుడు ఇక్కడ ధనుసు రాశిలోని కుజుడనే పాపగ్రహం రాహుతో కలిసి బలహీనంగా ఉండడం వల్ల మీ మేధస్సు ఇంటలెక్చువల్గా ఆన్సర్స్ ఇవ్వడం కొంచెం బలహీనపడింది. కాబట్టి ఇక్కడ బుధుడికి సంబంధించిన పచ్చం, గరుడు పచ్చం రత్నం అంటారు. ఎన్నోసార్లు టీవీలో కూడా చెప్పుకున్నాను. ఇది కనీసం ఒక 4 క్యారెట్స్ వరకు మీరు పెట్టించుకోవడం ప్రయత్నం చేయండి. ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు పర్సనల్ నెంబర్లో మీరు ఫోన్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్గా తీసుకోగలిగి ఇంకొంచెం వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటాయి. ఆ విధంగా ప్రయత్నం చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్తాను. ఓకే అండి. మరి అలాగే ఎంతోమంది వ్యాపారం చేస్తూ ఉంటారు. కొంతమంది వ్యాపారం ఎంత చేసినా ఒకే విధంగా సాగుతుంటుంది. మరి కొంతమందికి చక్కటి లాభాలు వస్తాయి, మరి కొంతమందికి విపరీతమైన నష్టాలు వస్తూ ఉంటాయి. అంటే వ్యక్తి జాతకం పరిశీలించి వారు వ్యాపారం చేయడానికి సరిపోతుందా లేదా జాతకం విషయం తెలుసుకోవచ్చు అంటారా? అలాగే మరి అందరికీ అన్ని వ్యాపారాలు సరిపోకనక ఎవరు ఏ రంగంలో అయితే బాగుంటుంది, లేదంటే పార్ట్నర్షిప్ చేస్తే బాగుంటుంది, ఇలా అన్ని విషయాలు తెలిసిన అవకాశం జాతక పరిశీలన ద్వారా లభిస్తుందంటారా? డెఫినెట్గా ఉంటుందమ్మా. ఇక్కడ వ్యాపార యోగం ఉందా లేదా అని మొట్టమొదటి ప్రశ్న వస్తుందండి. వ్యాపారం ఒక్కరూ చేసుకుంటే లాభంగా ఉంటుందా, పార్ట్నర్షిప్లో చేసుకునేది రెండో ప్రశ్న అవుతుంది. ఇక మూడవది వ్యాపారంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళేది చెప్పేది కూడా మూడో ప్రశ్న అవుతుంది. తర్వాత ఇందులో ఉన్న ఒడుగుదొడుగులు అంటే ఏ విధంగా వస్తాయి, దాన్ని ఎలా అధిగమించాలనేది నాలుగో ప్రశ్న. ఈ నాలుగింటికి సమాధానం అనేది జ్యోతిష్ శాస్త్రంలో కనబడుతుంది. అసలు వ్యాపారం ఉందా లేదా అని తెలుసుకుని వ్యాపార రంగంలో వెళ్ళడం అనేది మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని అన్నమాట. జాతకంలో లేనప్పుడు ఆ ప్రయత్నంగా చేస్తే అంతా మనకు అయోమయ స్థితిలో ఉండి వ్యాపారం చేస్తున్నట్టే అనిపిస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా నెలంతా కష్టపడితే నెలసే 20,000 రూపాయలు 30,000 రూపాయలు జీతంలాగా వస్తుంది. అది వ్యాపారంలాగా అవుతుందండి, జీతగాడి కింద లెక్క వస్తుంది అనమాట. అంచేత ఏంటంటే కొంతమంది ఏ పని చేయలేక నేను స్వతంత్రంగా చేసుకుంటున్నాను వ్యాపారం అంటారు. నెలసి ఎంత సంపాదిస్తున్నారు అంటే 20,000 30,000 సంపాదిస్తున్నాను అంటాడు. ఎందుకంటే ఒకరి దగ్గర పని చేయలేక, వయస్సు దానికి అనుగుణంగా లేక, ఒకరి దగ్గర చేయడానికి మనసు ఒప్పక స్వతంత్రంగా చేసేదాన్ని వ్యాపారం అంటారనమాట. 10 రూపాయలు పెడితే కనీసం 1000 రూపాయలు రావాలన్నమాట. అలా చేసే వ్యాపారం అంటారన్నమాట. అటువంటి యోగం ఉన్నదా లేదా జాతకంలో చూసుకుని అప్పుడు ఆ వ్యాపార రంగంలోకి వెళ్ళాలి. ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ అయ్యేటప్పుడు ఏంటంటే దశల వారీగాను అంతర్దశలో ఉన్న గ్రహాల ప్రభావం వలన, లేకపోతే ట్రాన్సిట్ గోచార రీత్యా గ్రహ దోషం వలన ఒకసారి అప్స్ అండ్ డౌన్ అవుతుంది. అప్పుడు తెలుసుకుని దాన్ని ఎలా రెక్టిఫై చేయాలని జ్యోతిషుల ద్వారా తెలుసుకుని దాన్ని రీప్లేస్మెంట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అంటామాట. అది రత్నం ద్వారా కానీ మంత్రం ద్వారా కానీ కొంతకాలం అంటే ఒక 20 రోజులను 30 రోజులను 40 రోజులను కొన్ని క్రియలు చేయవలసి వస్తుందన్నమాట. అందువల్ల వ్యాపారం వదులుకుని వెళ్ళిపోవక్కర్లేదు, అంచేత పార్ట్నర్షిప్ని వదులుకుని వెళ్ళిపోవక్కర్లేదు. అటువంటి ఏం చేస్తే మళ్ళీ పార్ట్నర్షిప్లో మళ్ళీ యోగముకు వస్తాము అన్నది కూడా జ్యోతిశాస్త్రంలో కనబడుతుందన్నమాట. ఇలాంటి ఎన్నో వివరాలు ఇందులో తెలుస్తాయి. కాబట్టి ఎటువంటి వ్యాపారస్తులైనప్పటికీ చిన్న కుటీర వ్యాపారం చేసేవారు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ లక్షల కోట్లలో టర్న్ చేసేవాళ్ళు కూడా రోడ్డు మీకు వచ్చిన వాళ్ళు, జైలులోకి వెళ్ళిన వాళ్ళు, ఏదో నేరం చేసిన వాళ్ళగా వాళ్ళ వెనకాల ఎంతో ఇబ్బందులు పడిన వాళ్ళు, ఎంతోమంది గొప్పవాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నిటికంటే కారణం ఏంటంటే యోగము అపయోగమే. ఎప్పుడు వస్తుందో మన జ్యోతిష్లో తెలుసుకుని దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుని నిలబెట్టుకోవాలి. యోగం రావడం వేరు, యోగాన్ని నిలబెట్టుకోవడం వేరు. ఇవంతా శ్రీ వేదమాత గాయత్రి జోషియాలని మీకు చెప్తాం. అంచేత వ్యాపారస్తులైనప్పటికీ వాళ్ళు చక్కగా రావచ్చు, మొహమాట పడక్కలే. నా దగ్గర చాలామంది మొహమాటంతో వస్తుంటారు. అంటే రావాలా వద్దా జ్యోతిషులకు ఏం చెప్తారా అడుగుతారు. ఏం లేదు, ఏ సమస్య అయినా పరిష్కార మార్గం ఉంటుంది. కాబట్టి రండి, 1 గంట కాలం మీరు స్పెండ్ చేయండి, మీకు డెఫినెట్గా ఆ సక్సెస్ అనేది చూపించడానికి అవకాశం ఉంటుంది చెప్తాం. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? విజయలక్ష్మి అండి నా పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మాట్లాడుతున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 24/9/1970. సమయం చెప్పండి. తెల్లారుజామున 4:30కి. 4:30. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? అనంతపురం డిస్ట్రిక్ట్. ఓకే, సమస్య ఏంటండి? ఏం లేదు, ఏదో నక్షత్రము రాసి టైం ఒకరో బాగాలేదు అనిపిస్తుంది. దానివల్ల ఏమైనా చెప్తాడేమో సార్ అని. ఓకే అండి, చెప్తారండి, మాట్లాడండి వారు. ఇప్పుడు ఏం చేస్తున్నామ్మా మీరు? నేను హౌస్ వైఫ్ స్వామి. స్వామి నేను స్వామిని అన్నావు, ముందు సార్ అన్నావు.
సరే అమ్మా, ఏదైనప్పటికీ అడిగావు చక్కగా ఆన్సర్ చెప్తాం, వినండి జాగ్రత్తగాను. మీకు ఏ విషయాలు తెలుసుకోవాలని లేనప్పటికీ కూడా కొన్ని విషయాలు చెప్తాను మీకు కావాల్సినవి. పునర్వస నక్షత్రం ఏందమ్మా మీది, ఇక్కడ మిథున రాశి అయింది. లగ్నం కూడా చూస్తే సింహ లగ్నము. స్వతంత్ర భావాలతో, స్వతంత్ర ఆలోచనతో స్వతంత్రంగా బతకాలి, ఒకరి కింద పాల్వంచకుండా ఉండాలనే తత్వంతో కలిగిన వ్యక్తిత్వం గలవాళ్ళమా మీరు. అయితే కుజుడు లగ్నంలో కేతు ఉన్నాడు, చంచల మనస్తత్వం ఉంటుంది. కుజుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి కొంచెం కోపము, ఆవేశము ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. దానివల్ల కొంత నష్టపోతారు కాబట్టి జాగ్రత్త పడండి. కేతుకు అధిష్టానం దేవి గణపతి కాబట్టి గణపతి మంత్ర సాధన చేసుకుంటే మీ ఇంట్లోని మీ వ్యవహారికంగా సంసార జీవితంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అద్భుతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కెంపు అంటే రూబీ అంటారు ఇంగ్లీష్లోని. ఈ కెంపు సూర్య సంబంధమైన రత్నం అంట. ఇది కానీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు పాదాల దగ్గర నుండి కింద భాగం అంతయు మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండి నరాలకు సంబంధించిన సమస్య, కొంచెం బలహీనంగా ఉన్నారు కాబట్టి ఈ రత్నధారణ చేసుకుంటే అద్భుతమైన స్థాయిలో మీరు ఉంటారని చెప్పుకెళ్తాము. ఓకే అండి. మరి ఎన్నో రకాల సమస్యలు చెప్తూ ఉంటారు, మీరు దానికి సంబంధించి తగిన విశ్లేషణ అందిస్తూ పరిష్కార మార్గం చెప్తారు, బాగానే ఉంది. సమస్య చెప్పినప్పుడు ఈ రత్నం ధరించండి, ఈ మంత్రం పఠించండి, లేదంటే యంత్రాన్ని ఉంచుకోండి, లేదంటే ఇటువంటి రెమెడీ పాటించాలి మీరు అంటుంటారు కదా. కానీ భగవంతుడు ఎటువంటి కష్టాలు సుఖాలు అనుభవించాలో ముందే రాసేసి ఉంటాడు కదండి. మనం మధ్యలో ఇవన్నీ చేయడం ద్వారా ఉపయోగం ఉంటుందంటారా? ఎందుకు లేదమ్మా, నిన్న కాక మన చంద్రబాబు నాయుడు గారు మన ఏరియాల ద్వారా అన్ని చూసినప్పుడు ముందుగా ఇన్ఫార్మ్ చేశారు కదండి, 12వ తారీఖు నుండి వరదలు వస్తే జాగ్రత్త పడండి. భగవంతుడు ఆయన రూపంలో అందరూ చెప్పించారు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీను. ఆయన ద్వారా చెప్పడం వల్ల అంటే జన నష్టం కాకుండా జనం అంతా చక్కగా జాగ్రత్త పడి ఉన్నారు. మా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు, విశాఖపట్నం, మా కూడా ఆస్తులు అక్కడే ఉన్నారు, మా పిల్లలందరూ కూడా అక్కడ జాగ్రత్త పడ్డారు. అంచేత జనానికి ఏమి కాకుండా జాగ్రత్త పడడం వల్ల ఏంటంటే ఆస్తి కొంత నష్టమైంది కానీ మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి. మనిషి పోయిన తర్వాత ఏం చేయలేం కదండి. అంటే భగవంతుడు కూడా ఎవరో ఒకరి రూపంలో మనకి చూడండి శాటిలైట్ ద్వారా విషయాలన్నీ తెలిసేవి. ఇంతకుముందు అలా ఉండేది కాదు. అంటే దివిసీమ వరదలు వచ్చినప్పుడు 10,000 మంది 20,000 మంది చనిపోయి ఉన్నట్టుగా తెలిసింది. మనుషులు ఎక్కడ పోయారో కూడా తెలియలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 25 మంది 30 మంది చనిపోయారని చెప్తాం. కారణం ఏమిటి? మనం ముందుగా తీసుకున్న జాగ్రత్తలు. భగవంతుడు ఎవడి రూపంలో ఏ విధంగా మనకు విషయాన్ని అందజేస్తారో తెలియదు అన్నమాట. అంచేత ప్రతి విషయంలో కూడా మనకు అర్థము అంతరార్థము ఉంటుంది కాబట్టి డెఫినెట్గా భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు ఆ సమాధానం చెప్తారు, మన సమస్య పరిష్కార మార్గం చూపిస్తుంటారు. కాబట్టి విశాఖపట్నం వాసులను చూస్తే చాలా బాధ అనిపించింది, ఆ వీడియోస్ క్లిప్పింగ్ చూస్తే చాలా బాధ అనిపించింది. అయినప్పటికీ భగవంతుడు అందరినీ రక్షించి ఉన్నాడు కాబట్టి మళ్ళా మనం సంపాదించుకోగలుగుతాం. మనకు యోగం ఉంది, విపరీత రాజయోగం ఉంది. విశాఖపట్నాన్ని బంగారం లాగా తయారు చేసుకునే అవకాశం కూడా ఉంది ప్రజలందరికీ. అంచేత డెఫినెట్ ప్రజలందరినీ కాపాడి కొంత ఆశ్చర్యం భగవంతుడు సహజంగా జరిగే ప్రకృతి సహజంగా జరిగే కొన్ని మార్పులు తరరాతను ఎవరు మార్చలేరు కాబట్టి కొంచెం ఆ రూపంలో కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ మళ్ళీ మనం సంపాదించుకునే స్థితికి ఎంతో భగవంతుడు కూడా ఇస్తాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అంటూ ఉంటుంది. ఇది కూడా మనకు భగవంతుడు చెప్పిన ఒక మార్గము, ఒక యోగంగా మనం భావించాలి. ఏ యోగమైనా ఏ శాపమైనా తర్వాత వచ్చేది యోగమే. అంచేత ఆ విధంగా అనుకుంటూ మంత్రసాధన చేసుకుంటూ స్వయం శక్తితో ఎవరైతే పైకి రాగలుగుతారో వాళ్ళందరికీ మంచి మార్గం కనబడుతుందని చెప్తాం. ఓకే అండి, ఒక కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? హలో, నా పేరు ఇందిరాదేవి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/11/1967. 16/11/1967. సమయం చెప్పండి. సమయము తెల్లవారుజామున 4 o'clock. 4 గంటలకా అండి? తెల్లవారుజామున? అవునండి. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? నెల్లూరు జిల్లా అండి. ఓకే, సమస్య ఏంటండి? ఓకే అండి, మీరేమాత్రం చెప్పండి అమ్మా, ఏంటమ్మా సమస్య? హస్బెండ్ సరిగా ఉండరు, వెళ్తుంటారు వస్తుంటారు, వైవాహిక సమస్యలు అని చెప్తున్నారు. అమ్మ మీది ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ భరణి నక్షత్రం మేషరాశి అయిందమ్మా. లగ్నం కూడా చూస్తే కన్యా లగ్నము. ఈ కన్యా లగ్నానికి శుక్రుడు యోగకారకుడే కానీ కన్యా రాశిలో శుక్రుడు ఉండడం నీచ స్థితి అని చెప్తున్నామా. అటువంటి నీచ స్థితిలో ఉన్న శుక్రుని శని యొక్క దృష్టి కూడా పడడం, ఇవి రెండు మనకంటే వైవాహిక జీవితంలో ఇబ్బంది పెడుతున్నామా. అనుకోని కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి వైవాహిక జీవితంలో. దీనివల్ల మానసిక ఒత్తిడి కూడా మీకు కనబడే అవకాశం ఉంది, జాతకంలో కనబడుతుంది. ప్రస్తుతానికి దశ ప్రకారం చూస్తే 2007 నుండి రాహుదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో శని ప్రభావం కనబడుతుందమ్మా. ఇక్కడ ఏంటంటే 2015 మార్చి వరకు ఈ సమస్యలన్నిటికీ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత నుండి కొంత మార్పు వచ్చే ఒక గ్రహాల అనుకూలత కూడా ఉంటుంది. మీరు చేయవలసిన 2 పనులను మొట్టమొదటి మీరు చేయవలసిన అంటే బుధుడికి సంబంధించిన పచ్చాను రత్నం పెట్టుకోవడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం చాలా అవసరం పడుతుందమ్మా. ఈ దీపారాధన అంటే స్వామివారి యొక్క పటం ముందు చక్కగా దీపారాధన చేసి ప్రతి శనివారము ఉదయం లేచి సాయంకాలం ఉపవాస దీక్ష చేసుకుంటూ నారాయణ అష్టాక్షి మహామంత్రాలు ధ్యానం చేసుకుంటూ సాయంకాలం స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం తీసుకోవడం. ఒక కర సేవ, ఏదైనా స్వామివారికి ఇష్టమైన ఒక మంచి సేవ
కర్మ అనేది చేసుకుంటూ ఆవిడకి ఇష్టం, స్వామివారికి ఇష్టమైందంటే గోసేవ. అటువంటి గోసేవ కానీ చేసుకోవడం ప్రయత్నం చేస్తే ఈ 3 నెలల్లో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పుల వల్ల కొంత యోగం కూడా వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితాన్ని కొంత పునరుద్ధరించు చేసుకోవడానికి అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నం చేయండి, బాగుంటుంది చెప్పుకుందాం. ఓకే అండి. మరి వివాహానికి ముందు మన పెద్దలు మరి అన్ని రకాలుగా చూస్తారంటే మ్యాచింగ్స్ అని అంటుంటారు కదా, అన్ని రకంగా జాతక పరిశీలన చేయటం, అన్ని రకాల మ్యాచింగ్స్ చూడటం అన్ని చేస్తుంటారు. కానీ చాలా మంది ఇలా వివాహం తర్వాత ఇబ్బందులు అని చెప్తూ ఉంటారు కదా, మరి అన్ని సక్రమంగా చూసి చేసిన తర్వాత కూడా ఇలా ఎందుకు ఇబ్బంది అవుతుంది? అంటే జాతకపరంగా వచ్చిన సమస్య అంటారా, లేదంటే మరి దీనికి కూడా మీరు చెప్తున్నట్టుగా రత్నం కానీ మంత్రం కానీ ఉపయోగపడతాయంటారా? డెఫినెట్గా ఉపయోగపడి. ఇప్పుడు ఆవిడకి చెప్పామనండి, బుధుడికి సంబంధించి పచ్చబెట్టుకో, మనం నారాయణ అష్టాక్షి మహామంత్రం చెప్తున్నాం. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి మనం ఎప్పుడు వెళ్తామండి? ఆరోగ్యంగా ఉన్నా సరే అనారోగ్యం తలనొప్పి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనం సొంత వైద్యం చేసుకోం కదండి. ఏం చేస్తాం? ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, డాక్టర్ గారు వేసుకుంటాం, మళ్ళీ ఆరోగ్యంగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. మళ్ళీ ఏదో కాలు నొప్పి వస్తాం, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటాం. తర్వాత జ్వరం వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఏదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, తీసుకుంటాం, వేసుకుంటాం, మళ్ళీ మన లైఫ్ని మళ్ళీ లీడ్ చేసుకుంటాం. ఆ విధంగా ఇటువంటి సమస్యలు వస్తుంటాయి. చిన్నవి అన్ని విధాలుగా బాగున్నప్పటికీ కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే ప్రకృతి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది, శరీరంలో తత్వం మారిపోతుంది, తీసుకున్న ఆహారంలో మార్పు ఉంటుంది. ఆహారమే మన శరీర ఆలోచన విధానం మార్చేస్తుంది, మన నడవడి మార్చేస్తుంది. దానివల్ల మనం చేసే కర్మలు మారుతాయి. మన కర్మానుసారం మన కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి అన్నమాట. ఎంత అద్భుతమో చూడండి. మన తినే ఆహారంలో తీసేగిన ఆహారం వల్ల ఎన్ని మార్పులు జరుగుతున్నాయో, ప్రకృతిలో ఎంత మార్పు జరుగుతుంది, నిమిషానికి మార్పు జరుగుతూనే ఉంటుందన్నమాట. అటువంటిప్పుడు ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటాం. టెక్నాలజీని ఏ విధంగా అనుకుంటున్నారో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి మనం ఏంటంటే మన కొన్ని సమస్యలు ఏదైతే వైవాహిక జీవితంలో వస్తుందో, వ్యాపారంలో సమస్యలు వస్తున్నాయో సడన్గా దాన్ని మనం రీప్లేస్మెంట్ చేసుకోవడం అస్ట్రాలజర్ ద్వారా కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడం ప్రయత్నం చేయాలన్నమాట. అక్కడ వరకు చేసుకోవాలి. మళ్ళీ అస్ట్రాలజర్ ఎంత దూరంలో ఉంచాలి అంత దూరంలో ఉంచాలి. వాళ్ళని ఎప్పుడూ రాసుకుపోసం తిరగక్కర్లేదు. మనకు సమస్య వచ్చినా అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళాం, మన సమస్య పరిష్కారం చెప్పారు, ఆయనకు నమస్కారం పెట్టాం, మనం మన పని చేసుకుంటూ పోవాలి. ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు అంటే ఆ యోగం వెళ్తుంది. మీరు కూడా చక్కని జీవన విధానం గడపడానికి అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో కాదు, అన్ని జీవన విధానాల్లో కూడా మనకి సమస్యలు వస్తుంటాయి. వ్యాపారంలో వస్తాయి, చదువులో వస్తాయి, విదేశీయానం వెళ్ళే వాళ్ళకి సమస్యలు వస్తుంటాయి, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా సమస్యలు వస్తుంటాయి. ఇక చూడండి, ఒక ఇల్లు గృహప్రవేశం చేస్తాం ఒక లగ్నం ప్రకారం, ఆ ఇంట్లో మొదటి 2 నెలలు బాగానే ఉంటుంది, తర్వాత 3 నెలలు బాగుండకపోవచ్చు. అంతమాత్రం గృహప్రవేశం మోసం తప్పనా కాదు. కొన్ని సమస్యలు దానికి అక్కడ లగ్నం నుండి మొదలవుతుంటాయి అన్నమాట. అంటే ఏదైనప్పటికీ ఒక కన్సల్టెన్సీ అని తెలుసుకొని మన జీవన విధానం తెలుసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచి మార్గం చెప్తాయి. ఇవన్నీ మీ శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలు ఉంటుంది కాబట్టి ఎవరైనప్పటికీ చక్కగా క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్ని అపాయింట్మెంట్ తీసుకుని చక్కగా రాగలిగితే మంచి పరిష్కార మార్గం ఉంటుంది చెప్తాం. ఓకే అండి. మరి అలాగే ఎంతోమంది కలవాలనుకుంటుంటారు, సమస్యలు వివరించాలనుకుంటుంటారు కదా, అసలు మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో? ఒకసారి వివరాలు చెప్పండి. తప్పకుండా. హైదరాబాద్ కాదు, మనం ఉండేది హైదరాబాద్ నడిబొట్టులో చక్కగా మణికొండ, అంటే గచ్చిబౌలి దగ్గర మణికొండ ఏరియా ఉంది. అక్కడ చిత్రపురి కాలనీలో మేము ఉంటాము. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు ఒక్కసారి ఫోన్ చేసినప్పుడు ఫోన్లో కూడా అపాయింట్మెంట్స్ ఇస్తుంటాము. ఫోన్ ద్వారా రాలేని వాళ్ళకి ఫోన్ ద్వారా కూడా ఒక 45 మినిట్స్ 1 అవర్ జాతకం చెప్పి ఫోన్ ద్వారా అపాయింట్మెంట్స్ ఇస్తుంటాం. వాళ్ళకి కావాల్సినవన్నీ కొరియర్ ద్వారా పంపిస్తుంటాం. రావాలనుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేసి ప్రయర్ అపాయింట్మెంట్ కానీ తీసుకోగలిగితే డెఫినెట్గా మార్గం కూడా ఏ విధంగా రావాలి ఇవన్నీ కూడా మీకు చెప్తాం. కాబట్టి మీరు ఏమాత్రం భయపడకలేదు. పెద్దవాళ్ళు అయినప్పటికీ చిన్నవాళ్ళు అయినప్పటికీ ఎవరైనప్పటికీ కూడా ఒక సమయం పాటించి జాగ్రత్తగా మీరు రాగలిగితే మీ సమస్య పరిష్కార మార్గం చెప్పగలుగుతామండి. ఓకే అండి. మరి కార్యక్రమం ముగించే మరొకసారి అతి త్వరలో చేయబోయే పర్యటనలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెప్పండి ప్రేక్షకులకు. ప్రస్తుతానికి అతి త్వరలో అంటే సుమారుగా మేము విశాఖపట్నం 25లో వెళ్దాం అనుకున్నాం. కానీ ప్రస్తుతానికి అక్కడ ఉన్న పరిస్థితి వాతావరణ కారణం వల్ల అప్పుడు పరిస్థితి బట్టి 25 వెళ్తాం. లేదంటే ముందు విజయవాడ, తర్వాత విశాఖపట్నం, అది కూడా 25వ తారీఖు తర్వాతే దీపావళి దాటిన తర్వాత వెళ్తాం. అంతవరకు హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఎవరైనప్పటికీ హైదరాబాద్లో ప్రస్తుత పరిస్థితిలో వచ్చి కలవచ్చు, సమస్య పరిష్కార మార్గం తెలుసుకోవచ్చు. ఓకే అండి. మరి విన్నారు కదా, మీకు కూడా ఎటువంటి జాతక సమస్యలు ఉన్నా సరే మంతా సూర్యనారాయణ శర్మ గారి నేరుగా కలవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఏ రత్నం ధరించాలి, ఏ మంత్రం పఠించాలి, ఏ యంత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం ద్వారా సమస్యలు అధిగమించవచ్చు వివరంగా తెలియజేస్తారు. ప్రస్తుతం పర్యటనలు ఏమీ చేయట్లేదు, హైదరాబాద్లో అందుబాటులో ఉంటున్నారు కనుక మరి పరిసర ప్రాంత వాసులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. అతి త్వరలో చేయబోయే పర్యటనల గురించి కూడా తెలియజేశారు కనుక ఆ సమయంలో కూడా నేరుగా కలవాలని అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించండి. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి కనుక ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో రకాల సమస్యలకు మరి మీరు చెప్పే రత్నము మంత్రం ఏ విధంగా ఉపయోగపడతాయి చాలా చక్కటి శాస్త్రీయ వివరణ అందించారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. శుభం బియాద్. ఇది నాటి శ్రీ వేదమాత జ్యోతిష్యం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500,
9396772133.